ధవళేశ్వరం బ్యారేజ్ దీనికంటే చాలా మందికి కాటన్ బ్యారేజ్ అంటే బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే కాటన్ దొర కట్టించిన బ్యారేజ్ ఇది అనేది. అక్కడ కాటన్ దొర విగ్రహం కూడా ఉంటుంది. గుర్రం మీద వెళ్తూ ఉంటాడు ఆయన. ధవళేశ్వరం అటు సైడ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ ధవళేశ్వరం బ్యారేజ్కి మళ్ళీ ఇప్పుడు మహర్దశ రాబోతోంది. దాదాపు 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మళ్ళీ అక్కడ మరమ్మతుల పనులు చేయడానికి గోదావరి డెల్టా కేంద్ర బిందువైన ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మరమ్మతు పనులకు ప్రభుత్వం 150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దీనికి సంబంధించి తాజాగా పరిపాలన ఆమోదం వచ్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగు అలాగే లక్షలాది మంది ప్రజలకు తాగు నీరు అందిస్తున్న ఈ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టాలని చెప్పి 7 ఏళ్ల క్రితం ప్రతిపాదించారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో తాజాగా నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం పరిపాలన ఆమోదం ఇవ్వడంతో తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పి హెడ్ వర్క్స్ ఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రధానంగా బ్యారేజీకి సంబంధించిన వివిధ భాగాలకు చెందిన తలుపులు పాడైపోయాయట. వరదల సమయంలో సముద్రంలోకి నీరు వదిలే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. 175 తలుపులకు గాను 117 కొత్తవి ఏర్పాటు చేస్తారు. తూర్పు మధ్య పశ్చిమ డెల్టాలకు సాగునీరు సరఫరా చేసే 3 హెడ్ స్లూయిస్లను కూడా కొత్త తలుపులు వస్తాయి. తూర్పు డెల్టా హెడ్ స్లూయిస్ 3, అలాగే మధ్య డెల్టా 4, పశ్చిమ డెల్టా హెడ్ స్లూయిస్కి 5, మొత్తం కలిపి 12 కొత్త తలుపులు బిగిస్తారట. వరదల అనంతరం బురద పోయేలాగా కవర్ స్లూయిస్లు కూడా ద్వారా ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. తూర్పు డెల్టాకి 3, పశ్చిమ డెల్టాకి 3, అలాగే మధ్య డెల్టాకి 2, మొత్తం 8 కవర్ స్లూయిస్లు కూడా ఉన్నాయట. వీటికి సంబంధించి కొత్త తలుపులు ఏర్పాటు చేస్తారు. విద్యుత్ ఇతర సివిల్ పనులు కూడా చేపడతారట. మొత్తానికి పనులు అయితే మొదలు పెట్టబోతున్నారు. ఎందుకంటే నిధులు ఆల్రెడీ మంజూరు అయిపోయినాయి కాబట్టి టెండర్లు పూర్తి చేయాలి. టెండర్లు పూర్తి చేసిన తర్వాత పనులు అయితే మొదలు పెట్టబోతున్నావు అనేది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా మళ్ళీ కాటన్ బ్యారేజ్ ఒక రకంగా ధవళేశ్వరం బ్యారేజ్కి మహర్దశ అయితే రాబోతోంది. 150 కోట్ల విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని. ఎందుకంటే 7 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు ఇప్పుడు రిలీజ్ అవ్వడం, ఇంకా ఆలస్యం చేస్తే ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరుగుతుంది కాబట్టి త్వరగానే అయితే విడుదల చేశారని చెప్పాలి. పనులు కూడా త్వరగా పూర్తయితే అనుకున్న లక్ష్యం కంప్లీట్ అవుతుంది.